తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడిని నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. తాజా బదిలీలో సుబ్బారాయుడిని మళ్లీ సీఎం చంద్రబాబు తిరుపతి ఎస్పీగా నియమించారు. సుబ్బారాయుడు హయాంలోనే తిరుపతి భక్తుల తొక్కిసలాట జరిగింది. సుబ్బారాయుడు నిర్లక్ష్యం, అసమర్థతతో 6 భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటకి బాధ్యుణ్ణి చేసి గతంలోనే సుబ్బారాయుడిని బదిలీ చేశారు. జనవరి 9న వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలో తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట సమయంలో ఎస్పీగా సుబ్బారాయుడు ఉన్నారు. సీఎం చంద్రబాబుకు మాజీ సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడు పనిచేశారు. తిరుపతి కోసమే సుబ్బారాయుడిని ఏపీకి తెచ్చారు చంద్రబాబు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు రీపోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడిని నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. తాజా బదిలీలో సుబ్బారాయుడిని మళ్లీ సీఎం చంద్రబాబు తిరుపతి ఎస్పీగా నియమించారు. సుబ్బారాయుడు హయాంలోనే తిరుపతి భక్తుల తొక్కిసలాట జరిగింది. సుబ్బారాయుడు నిర్లక్ష్యం, అసమర్థతతో 6 భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటకి బాధ్యుణ్ణి చేసి గతంలోనే సుబ్బారాయుడిని బదిలీ చేశారు. జనవరి 9న వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలో తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట సమయంలో ఎస్పీగా సుబ్బారాయుడు ఉన్నారు. సీఎం చంద్రబాబుకు మాజీ సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడు పనిచేశారు. తిరుపతి కోసమే సుబ్బారాయుడిని ఏపీకి తెచ్చారు చంద్రబాబు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు రీపోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడిని నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే తిరుపతి నుంచి మూర్తి కూడా మనకున్నారు. సో సతీష్, మళ్ళీ తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడిని నియమించడం వెనుక ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఇంకా వైపు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది నిర్ణయం, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఈరోజు బదిలీలు చేపట్టినటువంటి 14 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ జిల్లా ఎస్పీల బదిలీల్లో తిరుపతి జిల్లా ఎస్పీ బదిలీ అన్నది ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రాజకీయ వివాదాస్పదం కాదు, ఇది యావత్ హిందూ భక్తులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా బదిలీలు చేపట్టారు. ఎందుకంటే తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడిని మళ్లీ నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. సుబ్బారాయుడు ఎవరో కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చరిత్రలో, టీటీడీ చరిత్రలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు దర్శనానికి వెళ్ళేటువంటి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగనటువంటి ఒక దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా తీవ్రంగా కలిచివేసినటువంటి తొక్కిసలాట సంఘటనకు బాధ్యుడైనటువంటి వ్యక్తి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. జనవరి 9న జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం కోసం క్యూ లైన్లో ఏవైతే టిక్కెట్లు జారీ చేసేటువంటి క్యూ లైన్లో పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల తొక్కిసలాట జరిగింది. 6 భక్తులు మరణించారు. అదేవిధంగా ఆర్తనాదాలు చాలా తీవ్రంగా కలిచివేసినటువంటి పరిస్థితి. దాదాపు 40 నుండి 50 మంది గాయాలు పాలయ్యారు ఆ సంఘటనలో. ఆ సందర్భంగా ఎస్పీ బాధ్యుని చేసి ఎస్పీ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుందని ప్రభుత్వం భావించి అప్పటి తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారాయుడిని బదిలీ చేశారు. అప్పటి నుండి తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజుని నియమించారు తర్వాత కొద్ది కాలంకి. సో దాదాపు కేవలం 8 నెలలకే ఇప్పుడు తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజుని బదిలీ చేసి మళ్ళీ ఇప్పుడు సుబ్బారాయుడిని ఎక్కడైతే ఆ తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు ఇంత దారుణమైనటువంటి దుర్ఘటన జరిగిందో మళ్ళీ అదే ప్రాంతానికి రీపోస్టింగ్ సీఎం చంద్రబాబు ఇచ్చారు. దీనికి కారణం సీఎం చంద్రబాబుకి సుబ్బారాయుడు చాలా సన్నిహితుడు కావడం. సుబ్బారాయుడు గతంలో చంద్రబాబు దగ్గర సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేశారు. ఆ కుటుంబంతో కూడా సాన్నిహిత్యం ఉంది. తిరుపతి, తిరుమల మొత్తం తమ గుప్పెట్లో ఉండాలన్నటువంటి ఒకే ఒక్క కారణం చేత సుబ్బారాయుడు పట్టుబట్టి మరి ఆ రోజు ఎస్పీగా బదిలీ అయిన తర్వాత ఇంకో జిల్లాకి బదిలీ చేస్తామన్నా సరే వెళ్ళలేదు. ఏదైతే రెడ్ శాండర్స్ యాంటీ టాస్క్ ఫోర్స్కి సంబంధించి ఎస్పీగా ఉండిపోయినటువంటి పరిస్థితి. అంతేగాని తిరుపతి వేరే జిల్లాకు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా తాను కోరినట్టు పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. తిరుపతి ఎస్పీగా ఇప్పుడు సుబ్బారాయుడు కోరుకున్నట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అంత పెద్ద దుర్ఘటన తిరుమల చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి దుర్ఘటన. తిరుమల చరిత్రలో ఏ రోజు కూడా వైకుంఠ ఏకాదశి నాటికి దర్శనానికి ఇంతకంటే లక్షలాది మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా ప్రాణాలు పోలేదు. కానీ
తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి దుర్ఘటన జరిగింది. 6 ప్రాణాలు పోయాయి. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతిన్నాయి. అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఆ ఎస్పీని మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం అన్నది, ఆ రోజు అతన్ని బాధ్యుడని చెప్పి బదిలీ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ అదే ప్రాంతంలో, అదే జిల్లాకు, అదే తిరుమల క్షేత్రానికి ఎస్పీగా నియమించడం పట్ల మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అండ్ సతీష్, ఈ మొత్తం ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వంలో ఎటువంటి తప్పిదాలు జరిగినా, ఎటువంటి తప్పులు చేసినా ఈజీగా ఎక్స్క్యూజ్ చేయడం క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు భక్తుల యొక్క మనోభావాలు కానీ, ప్రజల యొక్క సేఫ్టీ కానీ ఇదేది కూడా పరిగణలోకి తీసుకున్న దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. వై? ఖచ్చితంగా తిరుమల క్షేత్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒకరు టీటీడీ చైర్మన్ నియామకం దగ్గర నుండి అక్కడ ఎస్పీ నియామకం వరకు కూడా పూర్తిగా తమ వ్యక్తిగత ఆకాంక్షలు, వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోనే నియమిస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీకి సేవ చేసినటువంటి టీవీ5 యజమాని బిఆర్ నాయుడు తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమించారు. గత 5 సంవత్సరాల్లో కనీసం వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోలేదని ఆయనే చెప్పారు. అటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా తీసుకురావడం, వచ్చినప్పటి నుండి ఎన్ని వివాదాలు, ఎన్ని సంక్షోభ పరిస్థితులు, ఎన్ని విమర్శలు వచ్చాయో కొత్తగా చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇంకొక వైపు ఎస్పీగా సుబ్బారాయుడిని ఏరుకోరి ప్రత్యేకంగా కేవలం తిరుపతిలో మాత్రమే తాను పనిచేస్తానని, అంటే సాధారణంగా ముఖ్యమంత్రులు చెప్పినట్టు ఎస్పీలు చేస్తారు. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది, ఆ ఎస్పీ ఏం కోరుకుంటే అది ముఖ్యమంత్రి చేయడం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతిలో మాత్రమే తాను ఎస్పీగా పనిచేస్తానని భీష్మించి కూర్చున్నారు సుబ్బారాయుడు. సో సుబ్బారాయుడు కోరిక చంద్రబాబు నాయుడు తీర్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది భక్తుల ప్రాణాలని పణంగా పెట్టి మరి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వైఫల్యం చెందారు. చంద్రబాబు సేవలో ఇక్కడున్నటువంటి భక్తుల్ని వదిలేసినటువంటి పరిస్థితి, ఆ రోజు భక్తుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, 6 ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఆశ్చర్యంగా అంత పెద్ద దుర్ఘటనలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఆ కేసుని కూడా అలాగా ఆ నీరు గార్చినటువంటి పరిస్థితి. ఎవరిపైన కేవలం ఒక 2 అధికారులు కొద్ది రోజుల కిందట చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ఆ రోజు సంఘటనకు ప్రధానమైనటువంటి బాధ్యుడిగా భావించినటువంటి ఎస్పీని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి పోస్టింగ్ ఇవ్వడం అనేది ఆ రోజు జరిగిన విషాదం ఇప్పటికీ కూడా కళ్ళ ముందు కనిపిస్తోంది. యావత్ తిరుమల చరిత్రలోనే ఎప్పుడు జరగనటువంటి దుర్ఘటన, ఎప్పుడు జరగనటువంటి సంఘటన, అది 6 ప్రాణాలు పోయినటువంటి సంఘటన ఎప్పుడూ చోటు చేశారు. అలాంటి విషాదాన్ని మిగిల్చినటువంటి ఒక జిల్లా ఎస్పీ ఐపీఎస్ అధికారిని మళ్ళీ ఏరుకోరి, అతను కోరిన వెంటనే అతను కోరుకున్నట్టుగా పోస్టింగ్ ఇవ్వడం పట్ల మాత్రం యావత్ హిందూ భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. అండ్ మూర్తి దగ్గరికి వెళ్దాం. మూర్తి, నిర్లక్ష్యము, అసమర్థతతో జరిగినటువంటి ప్రమాదం ఏ విధంగా ఉందో మనం చూసాం. దాని నుంచి ఇంకా బయటపడక ముందే అగైన్ అప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, తీసుకుంది కూడా చోటమోట అధికారులపైన మాత్రమే తీసుకున్నారు. అగైన్ మళ్ళీ ఇప్పుడు దానికి ఎవరు ప్రధాన బాధ్యులో వాళ్ళకి రీపోస్టింగ్ ఇవ్వడం వెనుక ప్రధాన ఆంతర్యం, స్వలాభం మాత్రమే కనిపిస్తుంది. ఇదేనా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? శ్రీనివాస్, తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడును తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించడం జరిగింది. దీనిలో ఏదైతే తిరుపతి జిల్లాకు తిరిగి ఎల్ సుబ్బారాయుడును నియమించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. టీటీడీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలినటువంటి ఏదైతే వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ ఏడాది జనవరి 8వ తారీఖు నాడు యొక్క తిరుపతిలో 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి పైగా భక్తులు గాయాలు పాలయ్యాయి. వీరిలో 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు యొక్క రక్షణ లేదన్న విషయం చాలా ప్రస్ఫుటమవుతోంది. ఆ నేపథ్యంలో యొక్క ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది యొక్క అధికారుల తీరుపైన సర్వత్రా విమర్శలు రావడంతో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బరాయుడును బదిలీ చేశారు. ఆ తర్వాత జేఏగా ఉన్నటువంటి గౌతమిని కూడా బదిలీ చేయడం జరిగింది. టీటీడీ C&SOగా ఉన్నటువంటి శ్రీధర్ని కూడా ఆ రోజు బదిలీ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో
ఏదైతే యొక్క జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 6 నెలల కాల పరిమితితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ యొక్క బాధ్యులైన వారిపైన ఎవరెవరు పాత్ర ఎంతెంత ఉంది, క్షేత్రస్థాయిలో ఎవరు తప్పు ఉన్నదనే అంశానికి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి కొంతమంది అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందనేది చాలా కాన్ఫిడెన్షియల్ గా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క కింది స్థాయిలో పనిచేసినటువంటి ఒక టీటీడీలో పనిచేసిన గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డితో పాటు ఒక కింది స్థాయి డీఎస్పీ అధికారిని మాత్రమే ప్రధాన సాకుగా చూపిస్తూ అతనిపైన వాళ్ళిద్దరి పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వ్యూహంగా ప్రధానంగా ఒక విషయం చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిపాలన అనుభవంలో ఏనాడు కూడా అధికారుల మాటకు తలొగ్గింది లేదు. కానీ ఈ యొక్క విషయంలో మాత్రం మళ్లీ తిరిగి వెనక్కి తగ్గారనే చెప్పాలి. మొదటి నుంచి ఈ యొక్క బదిలీ అయినటువంటి సుబ్బారాయుడు యొక్క తిరుపతి ఎస్పీగా తను కొనసాగించాలంటూ పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఒత్తిడి మేరకే తిరుపతిలోనే యాంటీ స్మగ్లర్స్ టాస్క్ ఫోర్స్ హెడ్ గా ఆయన నియమించడం కూడా జరిగింది. తిరిగి ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత 2 నెలలకే తిరిగి ఆయన మళ్లీ తిరుపతి జిల్లా ఎస్పీగా రావటం ఇవన్నీ చూస్తా ఉంటుంటే ఈ యొక్క రాబోయేటువంటి బ్రహ్మోత్సవాలు ఏదైతే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ నెల 24వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు చాలా కీలకంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఎస్పీ బదిలీ చేయడం అనేది ఇప్పుడు సర్వత్రా ఈ యొక్క విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే మొన్న జరిగినటువంటి స్టాంపేడ్ జనవరి 8వ తారీఖు నాడు ఈ యొక్క జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన లాంటి సంఘటన ఆ రోజు కొద్దిపాటి క్రౌడ్ ని మేనేజ్మెంట్ చేయలేనటువంటి అప్పటి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఈ యొక్క ఈ యొక్క 5వ రోజు జరిగేటువంటి గరుడు సేవకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున భక్తులు మాడవీధుల్లో కూడా వస్తూ ఉంటారు. ఈ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఆగమేఘాల పైన ఉన్నట్టుండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి మళ్లీ సుబ్బరాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ మూర్తి.